దారుణమైన పరిస్థితి. వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. గంగమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ గారు, మహానంది ఫస్ట్ బోర్డు చైర్మన్ కోరుచున్నాం. అలాగే టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్యామల జనార్దన్ రెడ్డి గారు, భోగ్యం లాలమ్మ, మారేడు కుమారి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. గాజులపల్లి శశికళ రెడ్డి గారిని, మండల పార్టీ అధ్యక్షులు జూటూరు కృష్ణారెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. అలాగే
దేవస్థానము మహానంది దేవాలయములకు దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడై దేవాలయ అభివృద్ధికి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ హిందూ దేవాలయ సంస్థల కూర్చిన 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాలని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శంకరుడి ముక్కు చూస్తాం. బాబు కిచెన్ అందరూ ఉండండి. నాగలక్ష్మమ్మ అయిన నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము మహానంది దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడై దేవాలయ అభివృద్ధికి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చిన 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారానికి వచ్చే వాళ్ళు చెప్పులు మీరు చేసినండి. ఉద్రీజ్ కాశీ నాయక్ అయిన నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము మహానంది దేవాలయములకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడై దేవాలయ అభివృద్ధి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చిన 30/87 చట్టము ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధనుష అయిన నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము మహానంది దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చిన 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
లాలం నాగార్జున అయిన నన్ను లాలం నాగార్జున నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానం మహానంది దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధికి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను గూర్చిన 30/87 చట్టము ప్రకారం దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పోగు విజయుడు నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానం మహానంది దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధికి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కూర్చిన 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడిని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాగేశ్వరరావు గారు చింతా నాగేశ్వరరావు అయిన నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము మహానంది దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధికి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను గూర్చిన 30/87 చట్టము ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడిని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ముక్కమల ఆది దేవస్థానము మహానంది దేవాలయమునకు ధర్మకర్తగా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకముగా విచక్షణ జ్ఞానంతో నిర్భయురాలినై దేవాలయ అభివృద్ధికి దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను గూర్చిన 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము శ్రీ మహానందీశ్వర స్వామి దేవస్థానము మహానంది మహానంది దేవాలయ
కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథముగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను గూర్చిన 30/87 చట్టం ప్రకారము దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగలవాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. మామిళ్ళపల్లి అర్జున శర్మ అయిన నన్ను శ్రీ మహానందీశ్వర స్వామి వారి దేవస్థానము మహానంది దేవాలయములకు ఎక్స్ అఫీషియో మెంబర్గా నియమించిన కాలమునందు నా శక్తి సామర్థ్యముల మేరకు విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయ అభివృద్ధియే దృక్పథంగా ఉంచుకొని ఆంధ్రప్రదేశ్ దేవాలయ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను గూర్చిన 30/87 చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమ నిబంధనలను అనుసరించి ప్రవర్తించగల వాడినని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ట్రస్ట్ బోర్డు సభ్యులందరూ కూడా పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ గారు దయచేసి అందరూ కూర్చోవాలన్నా ఎవరి సీట్లలో వారు కూర్చోవాలి. వేదికను అలంకరించిన గౌరవనీయ ఎమ్మెల్యే గారు గుడ్డా రాజశేఖర రెడ్డి గారికి, ట్రస్టీ బోర్డు చైర్మన్ అయినటువంటి మౌలేశ్వర రెడ్డి గారికి, మిగతా పెద్దలందరికీ నమస్కారాలు. అట్లాగే సభకు ఇచ్చేసిన సోదరులకు సోదరీమణులకు నమస్కారం. ఈరోజు మనం ఎంతో ఆనందంగా ఈ దేవాలయం ట్రస్ట్కు ప్రమాణ స్వీకారం చేస్తున్న వాళ్ళందరికీ అభినందనలు తెలపడానికి వచ్చినాం. ఎందుకంటే ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఈ దేవాలయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయం అత్యంత వేగంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మన ఎమ్మెల్యే గారు ఇది ఒక రూపకల్పన చేసి తగిన వ్యక్తులకు సభ్యులుగా తీసుకోవడం జరిగింది. ఈరోజు దేశమంతా కూడా అభివృద్ధి కోసం పరుగులు తీస్తుంది. అందులో భాగంగా ఎవరైనా సరే బాధ్యత, ఇది చైర్మన్ అని కానీ ట్రస్ట్ బోర్డు మెంబర్ అనేది కానీ ఒక పదవిగా కాకుండా ఇది నా బాధ్యత, ఈ దేవాలయంలో కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వహింపజేయగలగాలనే బాధ్యతతో ఈరోజు మీరు ప్రమాణ స్వీకారం చేశారు. ఆనందిస్తున్న స్వామి వారి ఆశీస్సులతో మరి ఈనాడు శ్రీ మహానందేశ్వర దేవస్థానం నూతన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, కూటమి కార్యకర్తలందరికీ, అలాగే ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సభ్యుల తరఫున వచ్చేసిన బంధుమిత్రులకు, స్నేహితులకు, అలాగే నియోజకవర్గం కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. వాస్తవంగా ఈ బోర్డు, ట్రస్ట్ బోర్డు 1 సంవత్సరం ముందరనే ఏర్పాటు అయిండాలా. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఈరోజు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి
ఆశీస్సులతో, పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అన్ని విధాలుగా ముందుకు పోతా ఉంది. ఈరోజు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా మీరందరూ కూడా ప్రమాణ స్వీకారం చేసినారు. ప్రధానంగా చైర్మన్గా మౌలిస్ రెడ్డి గారు, అలాగే సభ్యులు కూటమి పార్టీకి సంబంధించిన అందరూ కూడా ఈరోజు సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశాను. మీకు అందరికీ కూడా ప్రత్యేకంగా శుభాభివందనం తెలియజేస్తున్నాను. పెరిగింది దేవస్థానం అభివృద్ధికి మీరందరూ కూడా తప్పకుండా కృషి చేయాలి. మాతో పాటు మేము ఎలాగో ఉంటాం, మీరు కూడా ఈ క్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి తీసుకురావాల్సిన బాధ్యత ఉంది. మీరు ప్రతిసారి మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఏం జరగాలి ఏంటనేది మీరు అందరి సూచనల మేరకు ఒకసారి తీసుకోండి. మీటింగ్లు పెట్టినప్పుడంతా కూడా అవన్నీ మా దృష్టికి తీసుకురండి. అందరం కలిసికట్టుగా ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి, దేవస్థానానికి అభివృద్ధికి ఏమేమి కావాలో అవన్నీ కూడా చేసుకుందాం. ఎందుకంటే మన శ్రీశైలం నియోజకవర్గం అంతా కూడా శివమయం. రామేశ్వరం కానివ్వండి, ఇక్కడికి వస్తే మానంది కానీ, ఓంకార కానీ, ఇట్లా ఎక్కడ చూసినా అన్ని శివాలయాలే ఉన్నాయి మనం ప్రధానంగా. ఈ క్షేత్రాలన్నీ కూడా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన అందరి మీద కూడా ఉంది. ఇప్పటికే మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపు 17 కోట్ల రూపాయలతో మన మహానంది దేవస్థానంలో వచ్చే భక్తుల సౌకర్యం కోసం వాళ్ళకు వసతి గృహాలు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. 17 కోట్ల రూపాయల శాంక్షన్ పనులు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ మానవీధులన్నీ కూడా మన పోయినసారి మన ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి చేసినట్టు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ఇది కూడా గతంలో లేదు. పూజా కార్యక్రమాలు ఏదైనా చేసుకోవాలంటే మన దేవస్థానంలో వసతి తక్కువగా ఉండేది. సో ఇవి కూడా డెవలప్ చేశాం. దాతల సహకారంతో లోపల మీరు చూసినారు, కొత్తగా అన్ని గ్రిల్స్ ఏర్పాటు చేసినాం. అవన్నీ దాదాపు 1 కోటి రూపాయలతో, అంటే చైతన్య స్కూల్ వాళ్ళు ఆ దాతలు ముందుకు వచ్చి లోపల అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే బయట కూడా ఇప్పుడు కట్టే రూములలో కూడా కొంతమంది దాతల సహకారంతో కూడా చేస్తూ ఉన్నాం. సో మీరు కూడా చేయాల్సింది, అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా దేవస్థానానికి దేవుని ముక్కుని ప్రసాదం తీసుకుపోయేది కాకుండా దేవస్థానం అభివృద్ధికి మీరు కూడా అందరూ కూడా కృషి చేయాలి తప్పకుండా. ఎందుకంటే మన ప్రాంతంలో ఇంత పుణ్యక్షేత్రాలు ఉన్న మనందరూ అదృష్టంగా కూడా భావించాలి. ఎందుకంటే నవనందులలో 3 నందులు ఇక్కడే ఉన్నాయి. మహానందీశ్వరుడు, అలాగే విష్ణునంది, మన ఇదేది గరుడ నంది, 3 నందీశ్వరులు ఇక్కడే ఉన్నారు. సో ఇవన్నీ కూడా ప్రశస్తమైన స్థలాలు కాబట్టి మనము ఎంతో భక్తి శ్రద్ధలతో వీటన్నిటిని కూడా మన ప్రభుత్వ సహకారంతో, మన నాయకుల సహకారంతో అభివృద్ధి చేసుకొని వచ్చే భక్తులకు ఇంకా మెరుగైన సౌకర్యాలు మనం ఏర్పాటు చేస్తే గతం కంటే ఇప్పుడు భక్తులు బాగా పెరిగినారు, ఇక్కడ బాగా వస్తున్నారు. మురళీధర్ గారు
లాక్ వస్తుంది. भारत माता के भारत जय श्री राम जय जय श्री राम जय श्री राम भारत माता की जय भारत माता की जय जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय దగ్గర ముగ్గురు ఇట్లా ఐతులకు రా